సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ వేసుకునే దుస్తుల గురించి రీసెంట్ గా సినీ నటుడు బిగ్ బాస్ ఫేమ్ శివాజీ దండోరా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటల గురించి గత 2-3 రోజులుగా సినీ సెలబ్రిటీలు ఏ రేంజ్ లో ఆయనపై విరుచుకుపడుతున్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి నువ్వు ఎవరు అసలు అంటూ శివాజీపై మండిపడుతున్నారు. శివాజీ కూడా వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటే నాకెందుకు, నేను కేవలం నా అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాను, ఒక తండ్రిలాగా అంతకు మించి ఏం లేదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇకపోతే శివాజీపై నిన్న కొణిదెల నాగబాబు కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అవ్వడం గమనార్హం. ఇక యాంకర్ అనసూయ, చిన్మయి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలైతే నాన్ స్టాప్ గా శివాజీని తిడుతూనే ఉన్నారు. ఇదంతా పక్కన పెడితే సమాజంలో జరిగే సంఘటనల గురించి ఎలాంటి ఫిల్టర్ లేకుండా తన మనసులోని మాటలను బోల్డ్ గా చెప్పుకొచ్చే నా అన్వేషణ కూడా శివాజీపై చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆయన మాట్లాడుతూ, ఈ శివాజీ 10వ తరగతి ఫెయిల్ అయిన పనికి మారినవాడు. శివాజీ ఆడవాళ్ళు ఎలా ఉండాలో చెప్పడం, మీరు వినడం, ఇదంతా సినిమా ప్రమోషన్ కోసం వాడు చేస్తున్న రాజకీయం. ఇతను ఎక్కడుంటే అక్కడ పీక నరకాలి. ఎందుకంటే వీడిని రాజకీయాల్లో జనాలు చితక్కొట్టారు. ఆ దెబ్బకు 10 సంవత్సరాలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి మళ్ళీ ఈ మధ్య సినిమాల్లోకి వచ్చి మంగపతి అంటూ యాక్టింగ్ చేస్తున్నాడు. ఆడవాళ్లు ఊరుకుంటే మాత్రం ఇలాంటోళ్లు ప్రతి సినిమా ఈవెంట్ కి వచ్చి ఆడవాళ్లు ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ ఉంటారు. అసలు ఇతను ఎవరు ఆడపిల్లల గురించి చెప్పడానికి? శ్రీదేవి, జయసుధ లాంటి వాళ్ళని పోలుస్తూ ఏదేదో మాట్లాడుతున్నాడు. సిల్క్ స్మిత, జయమాలిని లాంటి వాళ్ళని మన తెలుగోళ్లు ఆదరించలేదా? సినిమా రంగంలో ఉన్న తర్వాత అలాగే ఉండాలి, ఒళ్లంతా కప్పుకొని చూస్తే ఎవరు సినిమా చూస్తారు అంటూ రెచ్చిపోయాడు నా అన్వేషణ. వీడియో మొత్తం సంస్కృత భాషలోనే ఉంది. వినేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకోవడం మర్చిపోకండి. గమ్మత్ ఏంటంటే శివాజీ నా అన్వేషణకి చాలా పెద్ద అభిమాని. బిగ్ బాస్ సీజన్ 7లోకి వెళ్లే ముందు ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ శివాజీ ఒక ప్రశ్న అడుగుతూ, మీకు బాగా ఇష్టమైన యూట్యూబర్ ఎవరు అని అడగ్గా దానికి శివాజీ సమాధానం చెబుతూ, నా అన్వేషణ అతని వీడియోస్ అంటే నేను వీరాభిమానిని అంటూ చెప్పుకొచ్చాడు. ఎవరి గురించి అయితే శివాజీ గొప్పగా మాట్లాడాడో ఇప్పుడు అతని నుండే చెవుల్లోంచి రక్తం వచ్చే రేంజ్లో బూతులు తిట్టించుకుంటున్నాడు. అయితే శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన సపోర్ట్ లభిస్తోంది. 2-3 వ్యాఖ్యలు తప్పు అవ్వచ్చేమో కానీ ఆయన చెప్పిన విషయం అయితే కరెక్ట్. మా సపోర్ట్ పూర్తిగా శివాజీకి అంటూ మద్దతిస్తున్నారు. మరోవైపు శివాజీ పట్ల నా అన్వేషణ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నా అన్వేషణ కేవలం శివాజీని మాత్రమే కాదు, మతపరంగా కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీనితో నా అన్వేషణ చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పుడు తీవ్రమైన నిరసనలు వినిపిస్తున్నాయి.